కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. బాధ్యత కోసం ప్రేమని మర్చిపోవాలని ఎక్కడుందక్కా? బాధ్యత అనేది ప్రతి మనిషికి ఉండేదే. ఈ సొసైటీలో మనం ఎంతో మందిని చూడట్లేదు. ఎన్నో ఆశయాలతో ముందుకు వెళ్లేవాళ్ళు పర్సనల్ లైఫ్ ని, ప్రేమని పక్కన పెడుతున్నారా? బాధ్యతని, ప్రేమని రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలక్కా. నీ ప్రేమని గెలిపించుకోకుండా నువ్వు ఏం సాధించినా వేస్ట్. నువ్వు చెప్పిన బాధ్యత, ప్రేమ బ్యాలెన్స్ షీట్ బానే ఉంది, కానీ నా ప్రేమే నా బాధ్యతకి అడ్డొస్తుంది, అడ్డుగోడలా నిలుస్తుంది. ఈ ఇంట్లో వాళ్ళకి ఇప్పటికీ మా అక్క మీద కోపం 1% కూడా తగ్గలేదు. ఇప్పుడు నేను గౌతమ్ గారితో ప్రేమ దోమ అంటే ఆ కోపం నా మీదకి షిఫ్ట్ అవుతుంది. నిజమే అక్క. రాధక్క వల్ల రాకేష్ బావ ఆ ఇంటికి దూరమైపోయాడని వాళ్ళు అనుకుంటున్నారు. గౌతమ్ గారు కూడా మొదట్లో అలానే అనుకునేవారు, గుర్తుందా? మీ అక్క మా అన్నయ్యని ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్లే మా ఇంట్లో ఇన్ని సమస్యలు. కానీ ఇప్పుడు గౌతమ్ గారు మారిపోయారు. అక్క ప్రేమని, వాళ్ళ అన్నయ్య ప్రేమని అర్థం చేసుకున్నారు. నిజమేంటో తెలుసుకున్నారు, నువ్వేంటో తెలుసుకున్నారు. అందుకే నిన్ను ప్రేమిస్తున్నారు. ఇప్పుడు నువ్వు తన ప్రేమను ఒప్పుకుంటే పిల్లల్ని ఆ కుటుంబానికి దగ్గర చేయాలనుకునే నీ ఒంటరి పోరాటానికి గౌతమ్ బావ తోడు దొరుకుతుంది. గౌతమ్ సార్ కూడా నీకు సపోర్ట్ గా ఉంటారు. మీ ఇద్దరు చేతులు కలిపితేనే ఆ పిల్లల్ని దగ్గర చేయగలవు. అంటే పిల్లల కోసం గౌతమ్ సార్ ప్రేమని ఒప్పుకోమంటావా? గౌతమ్ గారిపై నీకు ఎంత ప్రేముందో నాకు తెలుసక్క. అది ఏదో రోజు ఉపద్రవంగా బయటకు రాకముందే చెప్పేసి. ప్లీజ్ అక్క, నా మాట విను. అది కాదు రాణి. నువ్వేం చెప్పినా నేను విననక్క. మీరిద్దరూ కలవడమే ఈ సమస్యకు పరిష్కారం. అదే జరిగితే నేను కూడా అక్కలాగే డబ్బు కోసం బల వేశాను అంటారు, ఆస్తి కోసం ప్రేమ నాటకం ఆడాను అంటారు. డబ్బున్న వాళ్ళ సంగతి నీకు తెలిసిందే కదా. ప్రపంచమంతా వాళ్ళ డబ్బు కోసమే పాకులాడుతున్నట్టు భ్రమపడుతుంటారు. భ్రమ అని నువ్వే అంటున్నావు. వాళ్ళు అనుకున్నట్టు అక్క చేసింది మోసమైతే నీది కూడా మోసం అవుతుంది. కానీ అది నిజం కాదు కదా. అయినా వాళ్ళేదో అనుకుంటారని ఆలోచించకక్క. నీ మనసేంటో నీకు తెలుసు. నా మాట విని ఒక్క అడుగు ముందుకు వేయ్. నువ్వేదైనా అనుకుంటే తప్పకుండా సాధిస్తావు. దానికి ఎగ్జాంపుల్ నేనే కదా. నాశనం అయిపోయింది అనుకున్న నా జీవితానికి కొత్త వెలుగులిచ్చావు. కానీ నీ లైఫ్కి వచ్చేసరికి ఎందుకింత కన్ఫ్యూజ్ అవుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నట్టు గౌతమ్ సార్తో సంబంధం లేకుండా పిల్లల్ని ఆ ఇంటికి దగ్గర చేస్తావు. కానీ ఆ తర్వాత పరిస్థితి ఏంటి? నువ్వు పిల్లల్ని వదిలేసి వెళ్ళాలి. వెళ్ళగలవా? వాళ్లకు దూరంగా ఉండి తట్టుకోగలవా? సరే, నువ్వు గుండె నిబ్బరం చేసుకుని ఉన్నా కానీ ఆ ఇంట్లో వాళ్ళు తర్వాత కూడా పిల్లల్ని బాగానే చూస్తారని నమ్మకమేంటి? ఇప్పటికే స్వీటీ అనాథని తెలిసి చాలా దూరం పెడుతున్నారు. నువ్వుంటేనే వాళ్ళని ఇంత ఇబ్బంది పెడుతున్నారు. రేపు నువ్వు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకే చెప్తున్నానక్క, నువ్వు పిల్లల్ని ఆ ఇంటికి దగ్గర చెయ్యాలన్నా, జీవితాంతం పిల్లలకి తోడుగా ఉంటూ వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవాలన్నా నీకు ఆ ఇంట్లో స్థానం ఉండాలి. అలా ఉండాలంటే నువ్వు గౌతమ్ గారి ప్రేమని ఒప్పుకుని పెళ్లి చేసుకోవాలి. దయచేసి గౌతమ్ గారు లాంటి మంచి మనిషిని వదులుకోకక్కా. అదే జరిగితే నీ జీవితాన్ని నువ్వే పతనం చేసుకున్నట్టవుతుంది. నీ చెల్లెలి మీద నీకేమాత్రం అభిమానమున్నా గౌతమ్ గారికి నీ ప్రేమ విషయం చెప్పక్కా. ఇంకింతకంటే నేను ఎక్కువ చెప్పలేను. ఉంటానక్కా. రాణి, రాణి.
నీకు ఆ ఇంట్లో స్థానం ఉండాలి. అలా ఉండాలంటే నువ్వు గౌతమ్ గారి ప్రేమని ఒప్పుకుని పెళ్లి చేసుకోవాలి. ఝాన్సీ గారు, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? చలిగా ఉందా? మీకు కూడా నాలాగే నిద్ర పట్టడం లేదా? ఆహా, అదేం లేదు. ఏదో కేసు గురించి ఆలోచిస్తూ ఇలా వచ్చాను. ఏ కేసు గురించి? మీ ప్రేమ కేసు గురించా? ఇంతకీ జడ్జిమెంట్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ముద్ద అయిన గౌతమ్ని బతికిస్తున్నారా లేదా ఊరికమ్మ ఎక్కిస్తున్నారా? ఏంటి గౌతమ్ గారు, ఏం మాట్లాడుతున్నారు? అదేనండి, ఇంకెంతకాలం ఈ ప్రేమ ఖైదీని రిమాండ్లో ఉంచుతారు అని అడుగుతున్నాను. దయచేసి ఒక మంచి తీర్పు ఇవ్వచ్చు కదా. కనీసం టెంపరీగా బెయిల్ అయినా ఇప్పించండి. ఏంటండి, కేసు అంటున్నారు, ఖైదీ అంటున్నారు, బెయిల్ అంటున్నారు. మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. మీకు అర్థమైనా ఈ టైంలో అర్థం కానట్లే ఉంటారు. ఇంకెవరున్నారు నా బాధను అర్థం చేసుకునేవాళ్ళు? ఒకవైపు తాతయ్య పెళ్లి పేరంటం అంటున్నారు. అమ్మ కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళకే వంత పడుతుంది. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? మరి ఇంకెవరికి చెప్పాలండి? నా పెళ్లి విషయాలు, నేను ఎవరిని ప్రేమిస్తున్నానో, నన్ను ఎవరు ప్రేమిస్తున్నారో వాళ్ళకే చెప్పాలి కదా. ఇక్కడ మీరు ప్రేమించే వాళ్ళు, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు? సరేనండి, ఇక్కడ ఇండైరెక్ట్ కాన్వర్సేషన్ అవసరమా? ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? ఖైదీలు, కేసులు అని మొదలు పెట్టింది ఎవరు? సరేనండి, డైరెక్ట్ గానే మాట్లాడతాను. నేను నా ప్రేమ సంగతి మీకెన్నోసార్లు చెప్పాను. కానీ సహజంగా అమ్మాయిలకుండే మొండితనం మీకు మెండుగా ఉన్నట్లుంది. ఇంతవరకు సరైన బదులు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? నో అని చెప్పాను కదా. ఆ చెప్పడంలో ఏదో భారం కనిపించింది. మిమ్మల్ని మీరే మోసగించుకుంటున్నారని అర్థమైంది. మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లు నన్ను నేను మోసం చేసుకోలేను. ఇంట్లో వాళ్ళని మోసం చేయలేను. ఆఖరిసారిగా అడుగుతున్నాను, చెప్పండి, మీరు నన్ను ప్రేమిస్తున్నారా లేదా? చెప్పండి ఝాన్సీ గారు, సైలెంట్గా ఉంటారేంటి? ఈరోజు మీ మనసులో ఉన్న ప్రేమ బయటికి రావాలి. నేను నా ప్రేమ ఈ మంటల్లో పడి కాలిపోయే వరకు ఇలా మౌనంగానే ఉంటారా? మాట్లాడరా? మీరు మీ ప్రేమని బయట పెట్టే వరకు నేను ఈ మంటల్లో దహించుకుపోతూనే ఉంటాను.